ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవుతున్నటువంటి టాపిక్ ఏదైనా ఉందంటే అది జెఫ్రీ ఎప్స్టీన్ గురించి. అతను ఎవరు? అతను ఎందుకు ఇంత వైరల్ అవుతున్నాడు? చనిపోయిన వ్యక్తి గురించి ఈరోజు ప్రపంచం అంతా మాట్లాడుకోవడం ఏంటి? ఫోన్ ఉన్న ప్రతి వ్యక్తి అతని గురించి రీసెర్చ్ చేస్తున్నాడు. జెఫ్రీ ఎప్స్టీన్ ఒక పేద కుటుంబంలో జన్మించినటువంటి సాధారణమైనటువంటి వ్యక్తి. 1953లో జన్మించిన జెఫ్రీ ఎప్స్టీన్ ఆ తర్వాత కష్టపడి చదివి ఓ స్కూల్లో మ్యాథ్స్ టీచర్గా ఉద్యోగం చేస్తూ ఆ తరువాత బిజినెస్లోకి అడుగుపెట్టాడు. బిజినెస్ బ్రోకర్గా డెవలప్ అవుతూ, అంటే బిజినెస్ బ్రోకర్ అంటే మీరు చూసే ఉంటారు, స్కామ్ 1992 సినిమాలో హీరో లాగా, అంటే అది రియల్ స్టోరీనే. అట్లా స్కామ్ 1992 సినిమాలో హీరో ఎలా అయితే పెద్దవారి దగ్గర పెద్ద పెద్ద బడాబాబుల దగ్గర డబ్బు తీసుకుని పలానా బిజినెస్లో ఇన్వెస్ట్ చేస్తే మీకు డబ్బులు వస్తాయని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేసి దానికి సంబంధించినటువంటి బ్రోకరేజ్ ఫీజు ఎలా అయితే తీసుకుంటాడో జెఫ్రీ ఎప్స్టీన్ కూడా అదే చేసేవాడు. బడా నేతలతో పరిచయాలు పెంచుకొని ఆ దేశానికి సంబంధించినటువంటి మాజీ అధ్యక్షులు, రాజులు, వాళ్ళతో పరిచయాలు పెంచుకున్నాడు. బిజినెస్లో నెంబర్ వన్లు, అలాగే సినిమా వాళ్ళు, డాన్సర్లు, పెద్ద పెద్ద ప్రఖ్యాతిగాంచినటువంటి ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతిగాంచిన వ్యక్తులందరినీ గ్రిప్లో పెట్టుకున్నాడు జెఫ్రీ ఎప్స్టీన్. మరి ఎందుకు జెఫ్రీ ఎప్స్టీన్ ఇలాంటి ఒక దారుణమైనటువంటి కేసులో ప్రధాన నిందితుడిగా ఉండి జైల్లో అనుకోకుండా అనుమానాస్పదంగా ఎందుకు చనిపోయాడు అనేదే ప్రస్తుతం చర్చ. ఈ స్టోరీని మనం చాలా క్యాజువల్గా జనరల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. నేను చూశాను సోషల్ మీడియాలో, యూట్యూబ్లో, అనేక ప్లాట్ఫామ్స్లో చూశాను. జెఫ్రీ ఎప్స్టీన్ గురించి పెద్ద పెద్ద అనుభవం ఉన్నటువంటి జర్నలిస్టులు, లేదంటే అనుభవం ఉన్నటువంటి వ్యక్తులు పాడ్కాస్ట్ చేస్తున్నారు, ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. వాళ్ళందరినీ చూసిన తర్వాత నాకు విషయం అర్థమైంది. దీన్ని మనం సరదాగా సినిమా స్టోరీ లాగా చెప్తే చాలా బాగా ఎక్కుతుంది. మేబీ ఈ స్టోరీ మీద సినిమాలు వచ్చి ఉండొచ్చు, హాలీవుడ్ సినిమాలు, కథ నేను చూడలేదు. కానీ ఈ స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, అలానే చాలా బాధ కలిగిస్తుంది. ఏమీ చేయలేనటువంటి చేతగానితనం, నిస్సహాయతలో బ్రతికినటువంటి ఆ ఆడపిల్లల లైఫ్ స్టోరీ వింటుంటే కళ్ళంటే నీళ్ళు వస్తాయి. ప్రతి వ్యక్తి ఈ స్టోరీ గురించి తెలుసుకోవాలి. అయితే మనం స్టార్టింగ్ నుంచి చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. జెఫ్రీ ఎప్స్టీన్ అనేవాడు 1953లో సాధారణ పేద కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తి. కష్టపడి చదివి ఒక స్కూల్లో మ్యాథ్స్ టీచర్గా జాబ్ సంపాదించాడు. ఆ జాబ్ చేస్తూ అమెరికాలోని ఒక బిజినెస్ ఏరియా, బాగా బిజినెస్ జరిగేటువంటి ఏరియా, స్టాక్ మార్కెట్ లాంటి ఏరియాకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి బడా బిజినెస్ మ్యాన్లతో పరిచయాలు పెంచుకొని వారి ద్వారా ఎందులో ఇన్వెస్ట్ చేస్తే డబ్బులు వస్తాయని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ అలా బ్రోకరేజ్ ఫీజు తీసుకుంటూ స్టెప్ బై స్టెప్ ఎదిగి డబ్బులు సంపాదించడం స్టార్ట్ చేశాడు. అలా డబ్బు సంపాదిస్తున్నటువంటి ఎప్స్టీన్ మదిలో ఒక దరిద్రమైనటువంటి ఆలోచన వచ్చింది. అదేంటి అంటే, మొదటి నుంచి ఎప్స్టీన్ ఉమనైజర్ అయినటువంటి వ్యక్తి ఉమనైజర్కు ఉన్నటువంటి ఆలోచనలు ఏంటి అనేది గమనించడం స్టార్ట్ చేశాడు. అంటే ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన అందరి వ్యక్తులు, బడాబాబుల దగ్గర కూడా మహిళల పట్ల వ్యామోహం ఉంటుంది అనే విషయాన్ని గుర్తించాడు. దాన్ని క్యాష్ చేసుకోవడానికి ప్రయత్నం చేశాడు. దానిలో భాగంగానే తన స్నేహితురాలైనటువంటి గ్లిజన్ మ్యాక్స్వెల్ని ఫీల్డ్లోకి దింపాడు. గ్లిజన్ మ్యాక్స్వెల్ ఏం చేసేదంటే, బయట ప్రపంచంలోకి వెళ్ళి పేదలు, మధ్యతరగతి కుటుంబం వాళ్ళు, ఉద్యోగం లేనటువంటి వాళ్ళు, తినడానికి తిండి లేనటువంటి ఆడపిల్లలందరినీ, ఏ ఏజ్ అయినా కానివ్వండి, ఎక్కువగా 99% స్మాల్ ఏజ్ వాళ్ళని సెలెక్ట్ చేసుకునేవాళ్ళు. అంటే 18 ఇయర్స్ బిలో ఉండే వాళ్ళని, 12 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల లోపు ఉన్నటువంటి చిన్న పిల్లలందరినీ కూడా తీసుకొచ్చి తను ఫస్ట్ ట్రైన్ చేసేది. ఏమంటే, జెఫ్రీ ఎప్స్టీన్ చెబితే ఏ మహిళ, ఏ ఆడపిల్ల అయినా సరే మగవాళ్ళతో త్వరగా మాట్లాడాలి, కలిసిపోవాలి అంటే కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతారు. అదే అమ్మాయి, ఒక పెద్ద మహిళ, ఒక ఆంటీ లాగా ఉన్న ఆవిడ చిన్నపిల్లలతో మాట్లాడుతుందంటే హాయ్ ఆంటీ అని సరదాగా మాట్లాడడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. అలా ఇంట్రెస్ట్ చూపించిన ఆడపిల్లలంతా కూడా ఈ గ్లిజన్ మ్యాక్స్వెల్ వెంటపడి ఎప్స్టీన్ ప్రైవేట్ భవనానికి వచ్చేవారు. వచ్చిన తర్వాత ఎప్స్టీన్ వాళ్ళని మసాజ్ అనే వంకతో శారీరకంగా లోబరుచుకొని వాళ్ళని అత్యాచారం చేసేవాడు. తను అత్యాచారం చేసిన తర్వాత తన ఫ్రెండ్స్ కూడా అత్యాచారం చేసిన తర్వాత వాళ్ళని అలానే బంధించి ఉంచి బడాబాబుల పరిచయాలతో బడాబాబులను పిలిపించి వారికి మసాజులు చేయించి వారి చేత కూడా అత్యాచారం చేయించాడు అనేటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి. అయితే ఈ ఎప్స్టీన్ చేసినటువంటి పని ఎంత దారుణమైందంటే, ఎంతలా బాధిస్తుంది అంటే, అతనికి ఒక ప్రైవేట్ ఐలాండ్ ఉంది. ఆ ఐలాండ్ పేరు లిటిల్ సెయింట్ జేమ్స్ అనే ఐలాండ్లో, సముద్రం మధ్యలో ఒక ఐలాండ్ కొన్నాడు. అలానే తనకి విమానాలు ఉండేవి, హెలికాప్టర్స్ ఉండేవి, ఖరీదైన కార్లు ఉండేవి. కోట్ల రూపాయలు, అమెరికాలోనే అతి పెద్ద ధనవంతుడు, నంబర్ 1 రిచ్ మ్యాన్. అయితే తనకున్నటువంటి లిటిల్ సెయింట్ జేమ్స్ ఐలాండ్ లోకి ఈ ఆడపిల్లలందరినీ, 12 to 18 ఇయర్స్ లోపు ఉన్నటువంటి ఆడపిల్లలందరినీ అక్కడికి తీసుకొచ్చి అక్కడే బంధించి వారిని చిత్రహింసలు చేసేవారట.
చిత్రహింసలు చేసి నేను చెప్పినటువంటి బడాబాబులు, ఈ బడాబాబుల లిస్టులో అనేక మంది బడాబాబులు ఉన్నారు. వాళ్ళందరూ అక్కడికి వచ్చి ఆడపిల్లలందరినీ కూడా అత్యాచారం చేసేవారంట. ఆ తర్వాత చంపేసేవారు అనేటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇదంతా కూడా ఇలా జరుగుతున్నటువంటి నేపథ్యంలో 2005లో ఒక కిడ్నాప్ అయినటువంటి ఒక బాలిక వాళ్ళ అమ్మ ఫిర్యాదు చేసింది పోలీసులకి. ఆ ఫిర్యాదుతో జెఫ్రీ ఎప్స్టీన్ కేసుని విచారించడం మొదలుపెట్టారు పోలీసులు. 2008లో ఎట్టకేలకు జెఫ్రీ ఎప్స్టీన్ అరెస్ట్ చేశారు, కానీ సరైనటువంటి ఆధారాలు లేక 13 నెలలు మాత్రమే జైలు శిక్ష అనుభవించి బయటకు వచ్చేసాడు. 2019లో న్యూయార్క్ ఎయిర్పోర్ట్లో అన్ని ఆధారాలతో కలిపి పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. ఆగస్టు 10, 2019 జైలు గదిలో అనుమానాస్పదంగా జెఫ్రీ ఎప్స్టీన్ మరణించాడు. ఇలా అనేక రకాలైనటువంటి అరాచకాలు చేసి ఆడపిల్లలందరికీ నరకం చూపించి వారిని అత్యాచారం చేసి చంపేసి, ఇంకా భయంకరమైనటువంటి విషయం ఏంటంటే మనం చెప్పుకోవడానికి కూడా కొంత బాధాకరమైన విషయం, ఈ చిన్నపిల్లలందరినీ చంపేసి తినేసేవాళ్ళని. అసలు ఇది మేనేటర్స్ చేసేటువంటి పని. మేబీ అప్పుడు ఉండేవాళ్ళేమో, తర్వాత మళ్ళీ ఈ ఫైల్స్లోనే వింటూ ఉన్నాం మనం. అంటే ఎంత దారుణం ఇది. అలా వాళ్ళు చంపేసిన తర్వాత ప్రూఫ్స్ కూడా దొరికేవి కాదు, సరైనటువంటి ఆధారాలు ఉండేవి కాదు. అయితే జైలు గదిలో తను అనుమానాస్పదంగా మృతి చెందినప్పుడు తనని ఒక సూసైడ్ స్పాట్కి అంటే సూసైడ్ స్పాట్ అంటే జైల్లో సూసైడ్ చేసుకోకుండా అబ్జర్వేషన్లో ఉంచేటువంటి ఒక గదికి మార్చారు. ఆ గదిలో 2 సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారు, ఒక సీసీ కెమెరా ఉంటుంది. అయితే అనూహ్యంగా సూసైడ్ చేసుకొని చనిపోయిన రోజు ఆ కెమెరా పనిచేయట్లేదంట, సీసీ కెమెరా. అలానే అక్కడ డ్యూటీ చేస్తున్నటువంటి 2 పోలీస్ ఆఫీసర్స్ కూడా తన అబ్జర్వేషన్ చేయలేదంట. జెఫ్రీ ఎప్స్టీన్ చనిపోయిన తర్వాత అతనికి పోస్ట్ మార్టం చేసినటువంటి డాక్టర్ చెప్పే విషయం ఏంటంటే ఈ మెడలో ఉన్నటువంటి ఒక బోన్ విరిగిపోయిందంట. అది సాధారణంగా ఉరి వేసుకుంటే ఆ బోన్ విరగదట, గొంతు నులిమి గట్టిగా బలవంతంగా చంపేస్తే ఆ బోన్ విరుగుతుంది అని కూడా ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఉంది. అయితే జెఫ్రీ ఎప్స్టీన్ చనిపోవడానికి కారణాలు ఏంటి? అసలు జెఫ్రీ ఎప్స్టీన్ ఎదుగుదలకి సహాయం చేసినటువంటి ఈ బడా నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్లే జెఫ్రీ ఎప్స్టీన్ చంపించేశారా అనేటువంటి అనుమానాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఎప్స్టీన్ ని కోర్టులో హాజరుపరిచినప్పుడు మరి విచారణకు తీసుకెళ్తారు కదా, జైల్లో ఉన్న వ్యక్తిని ప్రతి నెల విచారణకు తీసుకెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి న్యాయమూర్తితో నేను ఇన్ని అరాచకాలు చేశాను కానీ నాకు శిక్ష తగ్గిస్తాను అంటే, దీని వెనక ఉన్న వ్యక్తుల పేర్లు బయట పెడతాను అంటే ఖచ్చితంగా తనకు శిక్ష తగ్గిస్తారు, అతని వెనక ఉన్నటువంటి వ్యక్తులు కూడా బయటకు వస్తారనే ఉద్దేశంతో తనని జైల్లోనే కామ్గా కథం చేశారు అనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. అయితే ఇప్పటివరకు నేను బడా నేతలు చెప్తూ ఉన్నాను కదా, వాళ్ళంతా ఎంతమంది ఈ అరాచకాల్లో పాల్గొన్నారనేది ప్రూఫ్ లేవు. జస్ట్ తను డ్రాఫ్ట్ మెయిల్స్ నుంచి ఈ ఇన్ఫర్మేషన్ అంతా కలెక్ట్ చేశారు. అలానే ఇతనికి అతి సన్నిహితుడైనటువంటి వ్యక్తి డీజేటీ డొనాల్డ్ జాన్ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు ప్రస్తుతం. అతనికి 15 సంవత్సరాల స్నేహం ఉందంట. అది కాకుండా ఎప్స్టైన్ చాలా గొప్ప వ్యక్తి అని ట్రంప్ ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పాడు. అలానే బిల్ గేట్స్, మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్, ట్రంప్, సైంటిస్ట్ స్టీఫెన్ హాకింగ్, మైకేల్ జాక్సన్, ఇట్లా ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన వ్యక్తులందరూ కూడా ఎప్స్టీన్ దగ్గర ఉన్నటువంటి స్నేహితులు. ఎప్స్టీన్తో ఫోటోలు దిగినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అంటే వీళ్ళందరి హస్తం దీనిలో ఉందని నేను చెప్పట్లేదు, కాకపోతే ఎప్స్టీన్ గొప్పవాడినని ప్రొజెక్ట్ చేసుకున్నాడు కాబట్టి వీళ్ళంతా కూడా అతనితో పరిచయాలు పెంచుకొని ఉంటారు. మేబీ ఉంటే కొంతమంది హస్తం ఉండొచ్చు, కానీ దానికి ఎలాంటి ప్రూఫ్లు లేవు. ఇప్పుడు ఎప్స్టీన్ చనిపోయిన తర్వాత ఈ బాధిత మహిళలందరికీ న్యాయం జరగాలంటే ఎలా జరుగుతుంది? మరి వీళ్ళంతా కొన్ని వందల మంది ఆడపిల్లలు, వీళ్ళందరికీ న్యాయం చేయడానికి ఎప్స్టీన్కి సంబంధించినటువంటి ఆస్తులన్నింటిని కూడా అమ్మేసి వాళ్ళకి ఏదో పంచి వాళ్ళకి ఎంతో కొంత న్యాయం చేసే విధంగా ప్రభుత్వం చేస్తుంది. అయితే ఇప్పుడు న్యాయం అయితే జరిగింది, కానీ వీళ్ళ మనసులో వాళ్ళు పడినటువంటి ఆవేదన, అనుభవించినటువంటి నరకం కొంతైనా తీరాలంటే ఏం చేయాలి? దానికి కారణమైన ఇంకో వ్యక్తిని పట్టుకోవాలి. ఇంకో వ్యక్తి ఎవరంటే ఎప్స్టీన్ స్నేహితురాలైనటువంటి మసాజ్ పేరుతో అమ్మాయిలను వశపరుచుకునేటువంటి గ్లిజెన్ మ్యాక్స్వెల్. తనని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. మ్యాక్స్వెల్ ఎలా అంటే ఎప్స్టీన్ చనిపోయిన తర్వాత అజ్ఞాతంలోకి వెళ్ళిపోయి ఎక్కడో ఒక అడవిలో తన సొంత ఇంటిని ఒక దాన్ని నిర్మించుకొని చాలా సెక్యూరిటీతో పగడ్బందీగా జీవిస్తుంది. అయినా కానీ 1 year తర్వాత ఆమెను అరెస్ట్ చేయడం జరిగింది. ప్రస్తుతం ఆమె జైల్లో ఉన్నారు. ఇలా జెఫ్రీ ఎప్స్టీన్ అనే అతని కథ ముగిసిపోయింది. కానీ సంవత్సరాల తరబడి అమెరికాలో జరిగినటువంటి అరాచకాలకు మాత్రం ముగింపు పలకలేదు. ఎందుకంటే ఎప్స్టీన్ వెనక ఉన్నది ఎవరు, వెనక ఉండి చేపించింది ఎవరు, బడాబాబుల హస్తం ఎవరెవరిది ఉన్నది అనేటువంటి రహస్యాలు మాత్రం ఎప్పటికీ తెలియలేదు. దాంతోపాటు ఎప్స్టీన్ మరణం కూడా రహస్యంగానే మిగిలిపోయింది. ఇది ఎప్స్టీన్కి సంబంధించినటువంటి ఎప్స్టీన్ ఫైల్స్. ప్రస్తుతం ఇంటర్నెట్ను కుదిపేస్తున్నటువంటి విషయం. మరి ఈ ఎప్స్టీన్ గురించి మీ అభిప్రాయం ఏంటి, మీరేమనుకుంటున్నారు అనేది కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఈజ్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్బర్న్ స్టూడియోస్.